ప్రైజ్ ద లార్డ్. చాలామంది మనుషుల్ని ఇట్టే తీర్పు తీరుస్తారు. మనుషుల్ని ఏ కొలబద్దతో కొలుస్తావో దేవుడు కూడా నిన్ను అదే కొలబద్దతో కొలుస్తానని అంటున్నారు. కాబట్టి మనము ఎవరిని ఇట్టే అపహాసించకూడదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని బట్టి తీర్పు తీర్చబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని ఉంటుంది. ఫస్ట్ పేజీ ఎంత చండాలంగా ఉంది, అట్ట ఎంత చండాలంగా ఉంది, ఇంక ఈ బుక్ పరిస్థితి ఏంటని చెప్పి మనము తీర్పు తీర్చకూడదు. ఆ బుక్ చదివిన తర్వాతే దాని ఒక వాల్యుబుల్ పాయింట్స్ కానీ దాని ఒక విలువ కానీ నీకు తెలుస్తుంది. అలాగనే మనిషిని ఒక మంచితనం కానీ త్యాగపూరితమైన గొప్పతనం కానీ దేవునికి తెలుస్తుంది, కానీ నీకు నాకు తెలియదు. నువ్వు ఒక వేలు అటువైపు చూపిస్తే మిగతా వేలని నీ వైపు చూపిస్తానని నువ్వు తెలుసుకోవాలి. ఇదిగోండి, ఈ కింద ఫోటో చూశారు కదా, ఈ ఫోటోలోని ఉన్న వ్యక్తులు మొదటి పిక్చర్లోని చూస్తున్నారు మనుషులు, వీళ్ళకి గాడిద ఉంది కానీ ఎలాగా ఎక్కి వెళ్ళాలో కూడా తెలియదురా, బుద్ధిహీనులరా అని చెప్పి అపహాసిస్తున్నారంట. ఇంకో పిక్చర్లో ఉందంట, ఇద్దరు గాడి మీద ఎక్కి వెళ్తున్నప్పుడు చూడండిరా వాళ్ళు జంతువులు ఎంత హింసిస్తున్నారో, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా, ఇలాంటి జైల్లో వేసేయాలి అని అంటున్నారంట. మూడు దాంట్లో చూస్తే చూడరా వాడు అంటే భార్యకి ఆడు బానిస అయిపోయాడు, భార్యని గాడిద ఎక్కించుకుని వాడు తిప్పుతున్నాడు, భార్య చెప్పిన మాటలో వినేవాడు చేతకాని వాడరా అని చెప్పి ఆడు భర్త కాదు ఆమె భర్త, వీడి భార్యరా అని చెప్పి అపహాసిస్తున్నారంట. ఎంత ఘోరం కదండి. 4వ పిక్చర్లో ఉంది, అతను గాడిద మీద కూర్చొని ఆమె నడుస్తుందంట. అప్పుడు అతను అన్నారంట, సిగ్గుందా, భార్యని నడిపించి స్త్రీని నడిపించి ఆడపిల్లని నడిపించి అతను మాత్రము గాడిద మీద ఎక్కువ తిరుగుతున్నాడు, ఆమె వైపు కొంచెం కనికరం చూపించాడా అండి, ఆమెను ఒక బానిసలా చూస్తున్నాడు, ఇలాంటి వాడిని ఏం చేద్దాం అని అంటున్నారు. 5వ దాంట్లో చూసినప్పుడు వాళ్ళిద్దరూ గాడిదని ఎత్తుకొని వెళ్తుంటే వాళ్ళకి అది ఎలా ఉపయోగించుకోవాలో చేత కాదు, అందుకనే వాళ్ళు అలాగా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, బుర్రలేని వాళ్ళు అని చెప్పి తీర్పు తీరుస్తున్నారంట. చూసారా, ఒక్క పిక్చరే, ఒక్క సన్నివేశమే అనేక ఏంటంటే ఆలోచనలకి అది దారితీస్తుంది. మరి నువ్వు నేను కూడా రోడ్డు మీద చూసావు కానీ ఇన్స్టాగ్రామ్లో చూసావు కానీ ఇట్టే తీర్పు తీర్చకూడదు. ఏంటి ఇలా డ్రెస్ చేసుకున్నారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు అని అనుకోకూడదు కదా. దేవుడు తీర్పు తీర్చేవారు. నువ్వు మంచిగా మాట్లాడలేదు అనుకోండి, దేవుడు తీర్పు తీరుస్తారు. నువ్వు మంచిగా ప్రవర్తించలేదు అనుకోండి, దేవుడు తీర్పు తీరుస్తారు. దేవుడు మనకి తీర్పు తీర్చేవాడు కదా. వాడి మాటలు చూసావా ఎంత వరస్ట్గా ఉన్నాయో, వాడి చూపు చూసావా ఎంత ఘోరంగా ఉందో, వాడి బట్టలు చూసావా, వాడి నడక చూసావా, వాడి ఇల్లు చూసావా. ఇది కాదు మనం చేయాల్సింది. ఇదిగో ఒకళ్ళు బాధతో ఉన్నారంటే, వేదనతో ఉన్నారంటే వాళ్ళ కోసం నువ్వు నేను ప్రార్థన చేయాలి. నిజంగా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ బట్టల్లో కానీ తప్పు ఉన్నట్లయితే దేవుడు తీర్పు తీరుస్తారు కదా. దేవునికి ఇష్టం లేని మన జీవితంలో ఉంటే మనం ఇప్పుడే తొలగించుకుందాము. ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు ఈ మాటలు వింటే నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.